అమ్మ నమస్తే. నువ్వు మహిళా సంఘం నాయకురాలు అనగానే నీ దగ్గరికి వచ్చిన. మరి నీ దగ్గర చాలా మ్యాటర్ ఉంటుంది, ఎందుకంటే 15 మందిని సంలాస్తుంటావు ఆడోళ్ళని. వాళ్ళని నాకు తెలిసి ఓట్ల టైంలో ప్రచారాల కోసం కూడా తీసుకుపోతావా ఏంది? ప్రచారానికి ఏం తీసుకోపోను. నేను ఎడికి పోము, కానీ మాకు ఏదైనా మంచి నాయకులు వచ్చి మంచిగా పని చేసేటోళ్ళని మేము కోరుకున్నా, కానీ మా బస్తీకి ఏమీ చేస్తలేరు. ఎందుకు? ఖైరతాబాద్ లో డెవలప్మెంట్ మస్తుంది, రోడ్లు అవి ఇవి డ్రైనేజ్ సమస్యలు అన్ని తీరుస్తున్నామంట. ఫస్ట్ గెలిచిన వాళ్ళు వస్తారు, అమ్మ మీకు ఇది చేపిస్తాం అది చేపిస్తాం అన్నీ చేపిస్తామని వస్తారు. మంచిగా ఓట్లు వేయించుకుంటారు, వేయించుకొని పోతారు. మళ్ళీ వచ్చి మా బస్తీకి తొంగి చూడని కూడా రారు, ఎవ్వరు రారు. మా రోడ్లు చూడు ఎట్లా ఉంది. మా బస్తీకి ఎవరైనా కొత్త చుట్టాలు రావాలన్నా కూడా బాధపడతారు తెలుసా. బస్ అంటే భయమా? ఏం పేరు మీ బస్తీ పేరు? రోడ్డు ఏది పైసలు తీసుకుంటారు మంచిగా అన్ని నాయకులు. మా భారత్ నగర్. భయపడు ఎవరు భయపడరు. లీడర్ ఎవరు? మా బస్తీలో లీడర్ పెద్ద మనిషే చేపిస్తాడు ఏమైనా అయితే, కానీ గెలుస్తారు అవతల పడతారు, ఎవ్వరు రారు. రోడ్డు చూడు ఎట్లా ఉందో. ఇప్పుడు గుడిలో దేవత ఉంది, ఆ గుడి ముంగటికి వెళ్ళి మొత్తం డేనిస్ నీళ్ళే వస్తాయి. డేనిస్ చేయని కూడా రారు. ఎన్నోసార్లు మా పైసలతో మేమే చేపించుకుంటాము, ఎవ్వరు రారు, ఇంటి ముంగటికి రారు. మహిళలు అయినా కానీ మేము ఏదైనా కానీ మేమే చేసుకుంటాం, కానీ మా బస్తీలో ఎవ్వరు వచ్చి చెయ్యరు. ఓట్లు అయితే ఏరు రమ్మా అని బిచ్చం అడుకున్నట్టు వస్తారు. బిచ్చం అడుకున్నట్టే వస్తారు ఓట్లకు, కానీ తర్వాత ఎవరు రారు. ఒక విషయం తెలుసా, మీ దగ్గర మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి అనేసి చిబ్రి కట్టనే పట్టుకుంటాను నేనైతే. మా గల్లీకి ఎవరన్నా రావాలి, అలా చిబ్రి కట్ట పట్టి కొట్టకుంటే చూడు. దానం నాగేందర్ సార్ బాగా చేస్తుండే ఇక్కడ డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ గురించే పార్టీ మారిండు చేయలేదు, ఎవ్వరు చేయలేదు. డెవలప్మెంట్ గురించే పార్టీ మారిండు అనేసి ఆయన పార్టీ మారిండు. మరి ఒక్క రోజైనా ఏం ప్రాబ్లం ఉందమ్మా మీకు అని వచ్చిండా? ఆయన వచ్చి అడిగిరా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అడిగిరా, మాకు ఎవ్వరు అడగలేరు. కాంగ్రెస్ పార్టీలకే మారిండు ఆయన. కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఇంతవరకు వాళ్ళ మోకాలు ఎట్లా ఉన్నాయో ఇంతవరకు వచ్చి కూడా చూడలేరు తెలుసా. ఇప్పుడు ఓట్లకి అప్పట్లో కేసీఆర్ పాలన బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలననే బాగుంది. ఎందుకంటే మాకు రైతు బంధు వస్తుండే, మాకు అన్నీ వస్తుండే. సిటీలోండి రైతు బంధు ఎట్లా? అక్కడ ఊర్లో మాకు పొలం ఉంది, అన్నీ వస్తుండే. కాంగ్రెస్ పాలన ఏం లేదు, మా కేసీఆర్ పాలననే మంచిగా ఉండే. మహిళా సంఘం పెట్టుకొని నువ్వు రేవంత్ రెడ్డి పాలన బాగాలేదంటే ఎట్లా? ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చిండు మాకు? ఈ అన్నమా మేము? మాకు 100 రూపాయలు పెట్టుకొని ఊరికి మాకు 100 రూపాయలు లేవా? ఆడోళ్ళను ఉద్దేశించే ఫ్రీ పథకాలు అన్ని 2500 ఇస్తా అన్నాడు. ఆడోళ్ళకి ఇంట్లో అత్తకి కోడలికి ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ గ్యాస్ అన్నాడు, స్కూటీలు ఇస్తామన్నాడు. కూటీ ఏది? కూటీ అని చెప్పిండు, ఓటు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. 2500 ఇస్తా అన్నాడు, వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. 2500 ఏవి? చీరలు అన్నాడు, 2500 అన్నాడు, ఇవన్నీ రాలేవు. మళ్ళీ నువ్వు ఫ్రీ బస్ ఎందుకు ఇస్తున్నావు? దేని గురించి? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండ, మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండు, మా మీదకి వెళ్ళి మా దగ్గరికి వెళ్ళి తీసి ఫ్రీ బస్ ఇస్తుండు. ఏమి ఇస్తుండని? ఏమి ఇస్తలేడు. ఆయన ఎందుకు గెలిచిండో మాకే అర్థమవుతలేదు. ఓటేసేటోళ్ళకు తెలివి ఉందో లేదో మరి ఎందుకో కానీ మాకు కేసీఆర్ పాలననే మంచిగా ఉండే. ఇప్పుడు దానం నాగేందర్ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి నించోబోతున్నాడు ఇక్కడ. ఏం చెప్తావు మరి? అంటే ఆయనకే వేస్తావా, ఇంకో నాయకుని ఎంచుకుంటావా? నచ్చిన వాళ్ళకి వేసుకుంటాం మేము. ఎవరికి ఆయనకి వేస్తామని అన్నా ఈయనకేస్తాం, మాకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటాం. దానం నాగేందర్ సార్ మంచి పనులు చేసిండు. ఏం చేసిండు చెప్పమ్మా? చెప్పాలి. ఏం మాకైతే కాంగ్రెస్ చేయలే. అప్పుడు తెలంగాణ గెలిచినప్పుడు తెలంగాణ కూడా వచ్చి చేయలే నాగేందర్. మళ్ళా ఇప్పుడు లోకల్ లీడరు ఎప్పుడు మన ఇంట్లో కండ్ల ముందే తిరుగుతుంటాడు, ఫోన్లు చేస్తే వస్తాడు. ఒక్కసారి అయినా వచ్చిండే మాడుగు. మీరు ఎందుకు ఫోన్లు చేయలే? మేము ఫోన్లు ఆయన రాడు, మేము చెయ్యము, రెండు లేవు మాకు. మా బస్తీలో మంచి పని చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. మేమే ఏదైనా నాయకుడు కావాలి మీకు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తుంది, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి? మా బాధలు అర్థం చేసుకున్నట్టు ఆయన, మీకు ఏం ప్రాబ్లం ఉంది మరి ఏందమ్మా, ఇది ఏంది? రోడ్ మంచిగా, రోడ్ అయితే ఎంత ఘోరంగా నిండిపోతుందో వాన పడితే తెలుసా. ఇండ్లకి నీళ్ళు వస్తాయి, గల్లీలలో నీళ్ళు ఈ మొత్తం నిండిపోతుంది. మేము ఎట్లకి వెళ్ళి పోవాలని కూడా అర్థం కాదు మాకు. ఎందుకు గెలుస్తురు? పైసలు తీసుకుంటారు అని అంటారు, మరి మీరు ఎందుకు ఇస్తారు పైసలు? మీరు చాలా మంది అదే అంటారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో పైసలు బాగా వంచుతారు. ఇప్పుడు నాకు తెలిసి ఎలక్షన్స్ టైంలో మహిళా సంఘం నాయకురాలుగా నీకు కూడా ఇచ్చి నీ కింద వాళ్ళకి వంచమంటారు. వాళ్ళందరినీ మా పార్టీకి ఓటేపిమని ఇస్తారు. మాకు ఎవరు ఇవ్వలేరు. అవి ఎవరికి ఇస్తారో ఏమో, అట్లా ఇస్తే మేము పట్టియాలని కూడా చూస్తున్నాము.
తెలుసా? అట్లా ఇచ్చితే తీసుకోవద్దు. ఆయన నీకు పైసా పడేసినా నేను పని ఎందుకు చేస్తా అమ్మా అని అంటాడు. ఆ పైసలు ఎందుకు తీసుకోవాలి? పైసా తీసుకోకుండా పని చేపించు. నువ్వు పైసలు ఇచ్చినావు, ఓటు వేయించుకున్నావు, అవతల పడ్డావు. ఈ బాధ ఎవరు భరించుకుంటారు? ఇప్పుడు మేము భరించుకుంటున్నాము, మేము బాధపడుతున్నాం తెలుసా. మా అక్కడ గల్లీకి అయితే తమ్మాల మీద లైట్లు కూడా లేవు. లైను లీన్లు అన్నీ ప్రతి ఒక్క బాధలు ఉన్నాయి మా గల్లీలో అయితే. ఇప్పుడు మేము కొత్తగా దేవతను గుసబెట్టుకున్నాం. 24 గంటలు డేనిస్ నీళ్ళే పోతాయి. ఆ డేనిస్ వాళ్ళకి ఫోన్ చేసి ఏందమ్మా వస్తాం, ఇవాళ కాకుండా రేపు వస్తాం అని బెదిరిస్తారు వాళ్ళు. ఏదన్నా కానీ మా బస్తీలో వచ్చి ఒక్క పని చేసేటోళ్ళే లేరు.